హాయ్ అండి. ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు. దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రను తీసుకొని జనక మహారాజు ద్వారం వద్దకు వెళ్తాడు. అప్పుడు జనక మహారాజు వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు. అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్ళి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు. అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగిలించుకొని, రాజా మీరు పెద్దవారు, పైగా వరుణి పక్షం వారు, ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి? గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన సుందరమైన జవాబు చెప్తాడు. మహారాజా, మీరు దాతలు, కన్యాదానం చేస్తున్నారు, నేనైతే యాచకుణ్ణి, మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను. ఇప్పుడు చెప్పండి, దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద ఎవరు గొప్ప అని అంటారు. ఆ మాటలు విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇలా అంటాడు. ఏ గృహంలో అయితే కూతుళ్ళు ఉంటారో వాళ్ళ